హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్సా. ఈరోజు మనం హోమ్ స్టైల్ కుకింగ్లో రెడీ చేసుకోబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. మనం ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా సన్న ముక్కలుగా తరుక్కొని వేసేసుకుంటున్నానండి. అలాగే ఒక ½ టీ స్పూన్ మిరియాల పౌడరు ఫ్రెష్ది, అలాగే ఒక మిర్చిని కూడా సన్నగా తరుముకొని వేసుకుంటున్నాను. అలాగే కాస్త కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే ఒక ½ స్పూను పసుపును, అలాగే ఒక ½ స్పూను కారం వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను కాచి చల్లార్చినవి యాడ్ చేసేసుకుంటున్నానండి. సో తర్వాత దీంట్లో ఒక ½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇవన్నీ చక్కగా మనము నురుగొచ్చేలాగా చక్కగా కలుపుకోవాలండి. నురుగొస్తేనే మనకు ఆమ్లెట్ చాలా సూపర్గా ఇలా వస్తుంది. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని మీరు వీలైతే బట్టరు లేదంటే నేను ఇక్కడ నెయ్యిని యూస్ చేస్తున్నాను. సో ఇలా బ్రెడ్కి అప్లై చేసేసుకొని దీన్ని 2 వైపులా చక్కగా టోస్ట్ లాగా కాల్చుకోవాలండి. సో ఇది కాల్చుకుంటేనే బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కాల్చేసుకోండి ముందు వెనక. సో ఇలా కాల్చుకున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసేసుకొని పూర్తిగా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన ఆమ్లెట్ది యాడ్ చేసేసుకోండి. దాంట్లో ఆమ్లెట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ను ఫస్ట్ ఒకసారి వేసి ఒక వైపుకు నొక్కున్న తర్వాత ఇప్పుడు తీసేసి రెండో వైపుకు కూడా పెట్టేసుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా నొక్కేసుకోండి. ఇలా నొక్కితేనే మనకు ఆమ్లెట్ చక్కగా స్టిక్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనము సైడ్స్ అన్నిటికీ చక్కగా మనము ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనము దీనిపైన పెట్టేసుకోవాలండి. సో ఇది మనకు వెంటనే పెట్టుకుంటేనే చక్కగా స్టిక్ అవుతుంది, లేదంటే కాస్త టైం తీసేసుకుంటుంది. సో ఇలా అంతగా మనము స్టిక్ చేసేసుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్కి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా అంతా మనము స్టిక్ చేసేసుకోవాలి పూర్తిగా. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము రెండో వైపుకు తిప్పుకొని కాల్చేసుకుందామండి. సో ముందుది చూడండి పూర్తిగా చక్కగా కాలిపోయింది. సో ఈ రెండో వైపును కూడా ఒక 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. సో మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు తీసేసుకొని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. సో మన బ్రెడ్ ఆమ్లెట్ చక్కగా రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది చూడండి. సో దీన్ని టమాటో కెచప్తో కానీ లేకపోతే ఏదైనా మయోనైస్తో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.